ప్రకృతిని కాపాడుకుందాం, ప్రజలను కాపాడుకుందాం. బహుజన బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నామని ప్రజా గాయని అరుణోదయ విమలక్క చెప్పారు. ఖమ్మం నగరంలోని కానాపురం హవేలీ మెయిన్ రోడ్ నుండి స్కూల్ గ్రౌండ్ వరకు విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ ఆటపాటను నిర్వహించారు. ఈ సంవత్సరం బహుజన బతుకమ్మను నిర్వహిస్తూ ప్రకృతిని, మహిళలను కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకెళ్తున్నామంటున్న విమలక్క నుండి మన జిల్లా ప్రతినిధి చిరారవి మరింత సమాచారం అందిస్తారు. బహుజన బతుకమ్మతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె మొత్తం కూడా చుట్టి వస్తుంది అరుణోదయ విమలక్క. ఇక్కడనే ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే బతుకమ్మని ఆడాలని చెప్పేసి అది కూడా బహుజన బతుకమ్మ పేరుతోటి ఇక్కడనే ఖమ్మంకి వచ్చినటువంటి అరుణోదయ విమలక్కని. అక్క చెప్పండి, ప్రధానంగా మీరు బహుజన బతుకమ్మని ఆడతారు కానీ బహుజన బతుకమ్మని ఎందుకు ఆడుతున్నారు? బహుజనులను ఐక్యం చేయడం కోసం బహుజన బతుకమ్మ అనేటువంటిది ముందుకు తీసుకొచ్చాము. గత 15 ఏళ్లుగా ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని, ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇది 15వ సంవత్సరం. అందుకోసం ఈ సంవత్సరం ప్రధానంగా మహిళా సమస్యలపైన తీసుకున్నాం. ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ ఈ కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవాళ 2వ రోజు ఖమ్మం పట్టణంలో జరుగుతుంది బహుజన ఆడబిడ్డలందరి మధ్యన. ముఖ్యంగా ఇది పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, అంటే ఒకవైపున ప్రకృతి అంటే పార్వతిగా అంటుంటారు ఊళ్ళల్లో, ప్రకృతి పార్వతి అంటుంటారు, అంటే మహిళతో పోలుస్తారనమాట ప్రకృతిని. అందుకని ఇటు ప్రకృతిని అటు మహిళను కాపాడుకోలేకపోతే మానవ మనుగడ అనేటువంటిది లేదు అనేటువంటిది తెలియజేయడం కోసమే ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమం. అందుకని ఇది నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టే విధంగా ఉండేటువంటి పండుగ. అంటే నవధాన్యాలకు పూలతో, ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగ. పంటల పండుగ అనేటువంటిది కొన్ని చోట్ల వివిధ పద్ధతుల్లో చేస్తారు. ఇక్కడ మాత్రం బతుకమ్మ సందర్భంగానే 9 రోజులు 9 రకాలుగా సత్తుపిండి ఒకరోజు, ఇంకొక రోజు వివిధ రకాలుగా తీసుకొచ్చి ఆ రకంగా పంటలతోటి స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా మనం చూస్తూ ఉంటాం. బతుకమ్మ పండుగ అనగా విమలక్క గుర్తొస్తుంది. విమలక్క బతుకమ్మ పాటలు పాడాలని కోరుకుంటారు కాబట్టి విమలక్క నోటి నుంచి ఒక బతుకమ్మ పాట. జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు. ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన దండలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన బతుకుమంటూ దీవించేటి తెలంగాణ పండుగకు జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు. అక్క, మహిళలకు ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ బతుకమ్మ ద్వారా? మనమందరము కలిసి ఈ ప్రకృతిని కాపాడుకుందామని, మనల్ని మనం కాపాడుకుందామని. బతుకమ్మలోనే అమ్మ ఉంది. బతుకమ్మ కాపాడుకోగలిగితే మనల్ని మనం రక్షించుకున్నట్టే. ఎందుకంటే బతుకమ్మ ప్రకృతి వనరులతోటి కూడుకున్నటువంటి పండుగ, ప్రకృతి పూలతోటి కూడుకున్నటువంటి పండుగ. బతుకమ్మ అంటేనే ఈ వనరులతో కూడుకున్న పండుగ కనుక ఖచ్చితంగా వనరులను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే. అందుకోసం బతుకమ్మను కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందామని తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ. ఏదైతే ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మని కాపాడుకుందాం, అట్లాగే మనల్ని మనం కాపాడుకుందామని చెప్పేసి అరుణోదయ విమలక్క బతుకమ్మ పండగ సందర్భంగా ఖమ్మం ఇచ్చేసి తన వాదనని చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.